ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం మీ ముందు రావడం చాలా సంతోషం. విజన్ 2020 అనే టైటిల్ కింద మనము దేవుని దగ్గర నుంచి దర్శనం కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం చూసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఐ బిలీవ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అంటు us. I believe God is moving in our lives with this word of God. Hallelujah. We need to have a vision based on the word of God. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని దర్శనం కలిగిన వారంగా మనం ఉండాలని మనం చూసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. సో ఈ క్రమంలో మన మనోనేత్రాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవర్ స్పిరిచువల్ లైఫ్ విల్ ప్లే ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ లుకింగ్ ఫార్వర్డ్ విత్ ద విజన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఎక్కువ మనము మన మనోనేత్రాలకు, మన ఆత్మీయ నేత్రాలకు పని పెట్టవలసిన వారంగా ఉన్నాం బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అయితే వాట్ వి సీ మోర్ అనేది వాట్ వి బికమ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో వాట్ వి సీ అబౌట్ అవర్ సెల్ఫ్స్, వాట్ వి పిక్చర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ అనేది వాట్ వి బికమ్ అనేది డిసైడ్ చేస్తుంది. వి బికమ్ వాట్ వి బిహోల్డ్. దట్స్ ద సేయింగ్. వి బికమ్ వాట్ వి బిహోల్డ్. మనం ఎక్కువగా దేన్ని పట్టుకుంటామో, మనం ఎక్కువ దేన్ని చూస్తూ ఉంటామో, మనం ఎక్కువగా మన గురించి ఏ అవగాహన కలిగి ఉంటామో ఆ రకంగానే మన జీవితం మలచబడుతూ ఉంటుంది. దట్స్ వై అందును బట్టి మనము వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఉండాలి. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ మాట మీతో పంచుకున్నాను. క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన అనే వాక్యాలు పత్రికల్లో చాలా ఉన్నాయి. We have to see ourselves in Christ. We have to see ourselves from Christ. We have to see ourselves through Christ. So this is very basic and essential for every believer. సో మన ఐడెంటిటీ అంతా కూడా క్రీస్తులో ఉంది. మన ఐడెంటిటీ మొత్తం ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఐడెంటిటీ క్రైసిస్, యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. నీ గుర్తింపు క్రీస్తులో ఉంది. నీ ఐడి కార్డు క్రీస్తులో ఉంది. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన అనేది మన జీవితాన్ని నిర్ధారిస్తుంది. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు సీ అవర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వీ హ్యావ్ దిస్ వర్డ్. 27వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి వెరతను. సి గాడ్ ఈజ్ అవర్ లైట్. సో లైట్ కలిగిన వారంగా, దర్శనం కలిగిన వారంగా, విజన్ కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ లైట్. 27వ కీర్తనలో మొదటి వచనం ఈ మాట ఉంటుంది, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. డిడ్ యు నో దట్ గాడ్ ఈజ్ యువర్ లైట్? Did you know that God is your light? The Lord is my light and my salvation. దేవుడు నీకు ఏమై ఉన్నాడు? Is he your light and is he your salvation? Whom shall I fear? ఫియర్ పోవాలంటే లైట్ రావాలి. హల్లెలూయా. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ మై టోటల్ సెక్యూరిటీ, గాడ్ ఈజ్ మై టోటల్ ఎవ్రీథింగ్ అనే అవగాహన నీకుంటే ఏ రకంగా కూడాను భయపడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఫియర్ షుడ్ గో ఫ్రమ్ అవర్ లైఫ్. ఎటువంటి భయం కూడా మన జీవితాల్లో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? బికాస్ గాడ్ ఈజ్ అవర్ లైట్. దేవుడు నాకు వెలుగును రక్షణ అన్నాడు. అలాగే మనకి ఐజయా చాప్టర్ 6లో ఈ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును అనే మాట ఉంటుంది. గాడ్ విల్ బీ యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్. ఎవర్ లాస్టింగ్ లైట్. హల్లెలూయా. బ్యాటరీస్ అవసరం లేని లైట్ ఎవరు? దేవుడు. హల్లెలూయా. బికాస్ ఈ సెల్ఫ్ సఫిషియెంట్ వన్. హల్లెలూయా. సో ప్రభు ఏమనంటే లోకానికి వెలుగు దేవుడు. మనల్ని గురించి కూడా ప్రభు ఏమనంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వీ యాజ్ హీస్ బిలీవర్స్, వీ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘముగా, ఆయన శరీరముగా మనం కూడా లోకానికి వెలుగుగా ఉన్నాం. యూ హ్యావ్ టు నో దట్ యూ ఆర్ ఎ లైట్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. చర్చ్ ఈజ్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్. సో చీకటిలో ఉన్న లోకము వెలుగులోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు అట్రాక్ట్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్ యూజింగ్ యూ యాజ్ హిస్ లైట్. నిన్ను తన వెలుగుగా దేవుడు యూజ్ చేసుకొని చీకటిలో, అంధకారంలో ఉన్న వారిని తన వైపు దేవుడు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాడు. వీ నీడ్ టు కోఆపరేట్ గాడ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ టు బ్రింగ్ పీపుల్ టు క్రైస్ట్. హల్లెలూయా. వాక్యపు వెలుగు
మనలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా ఇతరుల జీవితాలను మనం ప్రభావితం చేయగలము. వాక్యాన్ని గూర్చిన అవగాహన, దేవుని గూర్చిన అవగాహన, ద లైట్ అబౌట్ గాడ్స్ వర్డ్ మనలో ఎంత ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి ఎంత ఎక్కువగా మనం ఇతరుల జీవితాన్ని, చీకటిలో ఉన్న, అంధకారంలో ఉన్న ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేయగలము అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో వీఆర్ ద లైట్. కొంతమందికి ఎక్కువగా చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఆల్ దే సీ ఈజ్ డార్క్నెస్. చీకటి కనిపిస్తుంది. కొంతమందికి దయ్యాలే కనపడుతూ ఉంటాయి. దేవతలు కనపడరు, దేవుని దర్శనాలు కనపడవు, వెలుగు కనిపించదు. ఎవ్రీవేర్ దే గో దే ఫీల్ ఇస్ అక్కడ డార్క్నెస్ ఉంది, అక్కడ చీకటి ఉంది అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. పీపుల్ ఆఫ్ గాడ్ సి మనము వెలుగుగా ఉన్నదాన్ని బట్టి, మనలో వాక్యపు వెలుగు ఉన్నదాన్ని బట్టి వెలుగు ప్రవేశిస్తున్నప్పుడు చీకటి పారిపోవాలి. హల్లెలూయా. వెలుగు దగ్గరికి వస్తున్నప్పుడు డార్క్నెస్ హ్యాస్ టు బి డిస్పెల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. లైట్ డిస్పెల్స్ డార్క్నెస్. లైట్ డిస్పెల్స్ డార్క్నెస్. చీకటిని పారదోలేది ఏమిటి అని అంటే వెలుతురు. హల్లెలూయా. సో మనకి ఏ లైట్ ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి, మనకి వాక్యములో ఉన్న వెలుగు మనలో ఎంత ఉందనే దాన్ని బట్టి ఎంత స్థాయిలో మన జీవితంలో వాక్య వెలుగు ప్రకాశిస్తుంది అనేది డిసైడ్ చేయబడుతుంటుంది. సో టు సే సంథింగ్ అబౌట్ దిస్, ఎంత ఎక్కువగా మనము దేన్నైతే ధ్యానిస్తామో, ఎంత ఎక్కువగా దేన్నైతే మనం తలపోసుకుంటూ ఉంటామో దాన్ని గూర్చిన ఇమేజెస్, దాన్ని గూర్చిన ఊహా చిత్రాలు ఎక్కువగా మనలో ఏర్పడతాయి. ఈ ఎక్కువగా మనలో ఏర్పడిన ఈ ఇమేజెస్ని బేస్ చేసుకొని, ఈ ఊహా చిత్రాలను బేస్ చేసుకొని వాటికి సంబంధించిన లైట్ మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో భయపడుతూ ఉంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ దట్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. సో ఏది ఎక్కువగా మనలో ఉంటే దాన్ని ఎక్కువగా మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే దేనైతే ఎక్కువగా ధ్యానిస్తామో దాన్ని గురించిన ఊహా చిత్రాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా హారర్ మూవీస్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్గా వీ విల్ ఆపరేట్ ఇన్ ఫియర్. ఎక్కువగా మనము భయపడే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే వాటిని గూర్చిన ఊహా చిత్రాలే మనలో తయారవుతూ ఉంటాయి. ఐ వాజ్ ఫుల్ ఆఫ్ ఫియర్. చీకటి అంటే భయము, రాత్రి అంటే భయము, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయము, ఒంటరిగా ఎక్కడికైనా రావాలంటే భయము. ఐ వాస్ ఫుల్ ఆఫ్ ఫియర్. మై లైఫ్ వాస్ గ్రిప్డ్ విత్ ఫియర్. థ్యాంక్స్ బి టు గాడ్ ఫార్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ డిస్పెల్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫియర్. హల్లెలూయా. సో దేవుడు నాకు వెలుగు, దేవుడు నాకు రక్షణ, నేను ఎవరికి భయపడాలి అనే వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం ధ్యానిస్తామో అంత ఎక్కువగా భయం మన జీవితంలోంచి పారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. సి సడన్గా హఠాత్తుగా చుట్టూ 100 మందిని చూస్తే ఫియర్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనము ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు విరోధంగా లేడు, నా పక్షంగా ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఫర్ మీ, గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, గాడ్ ఈజ్ కీపింగ్ మీ అని ఎక్కువగా దేవుని వాక్యాన్ని గురించి ఎంత ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటామో, ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో దాన్ని గూర్చిన ఇమేజెస్, ఊహా చిత్రాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేర్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ద బైబుల్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే మాట ఉంది. యోహాను రాసిన పత్రికలో 4:4 గ్రేటర్ ఈజ్ హీ దట్ ఈజ్ ఇన్ యూ దాన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. నాకు భయం, ఒంటరిగా ఎక్కడికి రావాలన్నా పోవాలన్నా భయం. ఐ ఆల్వేస్ ఫీల్ సంబడీ ఈజ్ ఫాలోయింగ్ మీ. నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు, నా దగ్గరికి ఏదో చీకటి వస్తున్నట్లు, నా మీద ఎవరో కూర్చుంటున్నట్టు, నన్ను ఎవరో తొక్కేస్తున్నట్లు, ఒత్తేస్తున్నట్లు, ఈ రకరకాల ఫీలింగ్స్ నాకు ఎక్కువగా ఉండేటివి. ఐ వాజ్ వెరీ అఫ్రైడ్ టు గో అలోన్. అయితే ఎంత ఎక్కువగా నేను ఆ వాక్యాన్ని ధ్యానించానో, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గాడ్ హూ ఈజ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ మీ ఈజ్ గ్రేటర్, ఈజ్ గ్రేటర్, ఈజ్ గ్రేటర్ అని నేను ఎంత ఎక్కువగా ఆయన గ్రేట్నెస్ని, నాలో ఉన్న ఆయనను ధ్యానిస్తూ ఉన్నానో బయట నుంచి భయం వచ్చేదానికి దారి లేకుండా పోయింది. హల్లెలూయా. యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ వర్డ్. ఎక్కువగా మనసు నిండా దేవుని వాక్యం ఉండినట్లు దివారాత్రములు మనము దేవుని మాటను ధ్యానించాలి. ఆ మాట వెలుగు మన జీవితంలో ప్రకాశించేలాగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. వర్డ్ ప్రొడ్యూసెస్ లైట్. వర్డ్ ప్రొడ్యూసెస్ లైట్. చూడండి,
నా పక్కను 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది గుళ్ళను, అపాయం నా దగ్గరికి రాదు అనే నిశ్చయతలోకి ఎప్పుడు వస్తాము? ఆ మాటను దివారాత్రులు ధ్యానించినప్పుడు, ఆ మాట నరాల్లోకి ఎక్కినప్పుడు ఆ నిశ్చయతలోకి మనం వస్తాం. హల్లెలూయా. ఏ తెగులు నా గుడారము సమీపించదనే నిశ్చయతలోకి ఎప్పుడు వస్తాం? వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ దట్ వర్డ్. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే నిశ్చయతలోకి ఎప్పుడు వస్తాం? వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ దట్ వర్డ్. హల్లెలూయా. ఎక్కువగా మనము ఏ రకంగా మార్చబడాలని కోరుకుంటున్నామో, ఎక్కువగా మన జీవితంలో ఏమి చూడాలనుకుంటున్నామో దాన్ని మనము ఎక్కువగా ధ్యానించాలి. నువ్వు దేన్ని ఎక్కువగా ధ్యానిస్తావో దానిని గూర్చిన ఊహా చిత్రాలు బ్రాకెట్లో లైట్, దానిని గూర్చిన వెలుగు నీకు కలుగుతుంది. తద్వారా ఆ వెలుగులో నీవు నీ జీవితాన్ని కట్టుకుంటావు, మనం మన జీవితాలను కట్టుకుంటాము. హల్లెలూయా. వి షుడ్ బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లి గొప్పగా దేవుని చేత వాడబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ, దిస్ ఇస్ రాహుల్, రెస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ, సేయింగ్ అంటు యు దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.